జై శ్రీ రాధే కృష్ణ. మానవ జీవితం కూడా ఎంత అద్భుతమైనది, ఎంత వైవిధ్యాలతో నిండి ఉంది. మనం తరచుగా చిన్న చిన్న విషయాలలో చిక్కుకుపోయి జీవితంలోని గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించం. మనం సుఖాన్ని కోరుకుంటాం, శాంతిని అన్వేషిస్తాం, కానీ సుఖం మరియు శాంతి ఎక్కడో బయట లేవని, మనలోనే ఉన్నాయని మర్చిపోతాం. అవసరమైనది కేవలం అంతర్దృష్టి, మన మనస్సును అర్థం చేసుకోవడం మరియు దానికి సరైన దిశానిర్దేశం చేయడం. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇచ్చిన ఉపదేశాలు కేవలం అర్జునుడి కోసమే కాదు, యావత్ మానవాళి కోసం, జీవిత కురుక్షేత్రంలో తమ విధులు మరియు సందిగ్ధతలతో పోరాడుతున్న ప్రతి వ్యక్తి కోసం. జీవితం ఒక కర్మ యజ్ఞం అని, మనం మన కర్మలను నిష్కామ భావనతో చేయాలి, ఫలాపేక్ష లేకుండా అని ఆయన మనకు బోధిస్తారు. మనం ఫలచింత నుండి విముక్తి పొంది కర్మ చేసినప్పుడే మనం నిజమైన అర్థంలో కర్మయోగులమవుతాం. చింత మరియు చింతన, ఈ రెండు పదాలు మన జీవిత దిశను నిర్దేశిస్తాయి. చింత మనలను ప్రతికూలత వైపు నడిపిస్తుంది, మన మనస్సులో భయం మరియు అశాంతిని సృష్టిస్తుంది, మన శక్తిని క్షీణింపజేస్తుంది. ఇది మనలను ప్రస్తుత క్షణం నుండి దూరం చేసి భవిష్యత్తులోని అనిశ్చితులలో చిక్కుకుపోయేలా చేస్తుంది. దీనికి విరుద్ధంగా చింతన మనలను జ్ఞానం వైపు నడిపిస్తుంది, సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడుతుంది, మన మనస్సును ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంచుతుంది. చింతన మనకు ఆత్మవిశ్లేషణకు అవకాశం ఇస్తుంది, దాని ద్వారా మనం మన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవచ్చు మరియు మన గుణాలను పెంపొందించుకోవచ్చు. అందువల్ల అనవసరమైన చింతను విడిచిపెట్టి సార్థకమైన చింతన వైపు మొగ్గు చూపాలి. జీవితంలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి, పగలు తర్వాత రాత్రి మరియు రాత్రి తర్వాత పగలు లాగా. కొన్నిసార్లు సుఖం లభిస్తుంది, కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు విజయం లభిస్తుంది, కొన్నిసార్లు అపజయం. కానీ మనం ఈ ద్వంద్వాలకు భయపడకూడదు. ఇవి జీవితంలో అంతర్భాగాలు. ఈ పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. దుఃఖం మరియు అపజయం వల్ల నిరాశ చెంది కూర్చుంటామా, లేదా వాటి నుండి పాఠాలు నేర్చుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతామా? సానుకూల ఆలోచన మరియు ఓర్పు మాత్రమే మనలను కష్టతరమైన పరిస్థితుల నుండి కూడా బయటపడేయగల శక్తులు. ఒక రాజు కథ ఉంది. అతనికి అన్నీ ఉన్నాయి, ధనం, సంపద, రాజ్యం, కుటుంబం, అయినా అతను అశాంతిగా ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉండేది. ఒకరోజు అతని రాజ్యంలో ఒక మహాత్ముడు వచ్చాడు. రాజు మహాత్ముడికి తన బాధను చెప్పి శాంతి మార్గాన్ని అడిగాడు. మహాత్ముడు నవ్వి రాజును తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లాడు. అడవిలో ఒకచోట మహాత్ముడు రాజును ఒక భారీ రాయిని ఎత్తమని చెప్పాడు. రాజు చాలా కష్టపడి ఆ రాయిని ఎత్తాడు. మహాత్ముడు, ఇప్పుడు ఈ రాయిని పట్టుకుని నడువు అన్నాడు. రాజు కొంచెం దూరం నడిచేసరికి అలసిపోయాడు. అతని చేతులు నొప్పి పెట్టడం మొదలుపెట్టాయి, శ్వాస తీసుకోవడం కష్టమైంది. అతను మహాత్ముడితో, మహారాజా, నేను ఈ భారాన్ని ఇంకా మోయలేను అన్నాడు. మహాత్ముడు, రాజా, దీన్ని కింద పెట్టు అన్నాడు. రాజు రాయిని కింద పెట్టాడు. అతనికి చాలా ఉపశమనం కలిగింది. అప్పుడు మహాత్ముడు వివరించాడు, రాజా, ఈ రాయి నీవు అనవసరంగా మనసులో మోస్తున్న అనవసరమైన భయాలు మరియు చింతలకు ప్రతీక. ఈ రాయి భారం నిన్ను ఎలా అలసిపోయేలా చేసిందో, అలాగే నీ చింతలు నిన్ను అశాంతికి గురిచేస్తున్నాయి. నువ్వు ఈ రాయిని కింద పెట్టిన క్షణంలో నీకు ఉపశమనం కలిగింది. అదేవిధంగా నువ్వు నీ అనవసరమైన చింతలను విడిచిపెట్టిన క్షణంలో నీకు నిజమైన శాంతి అనుభవం అవుతుంది. రాజుకు మహాత్ముడి మాటలు అర్థమయ్యాయి. అతను తన మనస్సు నుండి అనవసరమైన చింతలను తొలగించి శాంతిని అనుభవించాడు. ఈ కథ మనం తరచుగా మనకు వాస్తవంగా అవసరం లేని విషయాల భారాన్ని మోస్తూ ఉంటామని బోధిస్తుంది. మనం గతాన్ని తలుచుకుంటూ ఉంటాం లేదా భవిష్యత్తు ఊహలలో మునిగిపోతాం, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. గడిచిపోయిన దాన్ని మార్చలేం, రాబోయేది మన నియంత్రణలో లేదు. మన నియంత్రణలో ఉన్నది కేవలం మన ప్రస్తుతమే, మన ప్రస్తుత కర్మలే. మనం మన ప్రస్తుతాన్ని మెరుగుపరుచుకుంటే మన భవిష్యత్తు దానంతటా అదే మెరుగుపడుతుంది. ఈ ప్రపంచం పరివర్తనశీలమైనది అని భగవంతుడు అంటాడు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.
ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. శరీరం నశ్వరమైనది, ధన సంపదలు తాత్కాలికమైనవి, బంధుత్వాలు కూడా కాలక్రమేణా మారుతూ ఉంటాయి. మరి మనం ఈ నశ్వరమైన వస్తువుల వెంట ఎందుకు పరిగెత్తుతాం? వీటికి ఎందుకు ఇంత మోహం పెంచుకుంటాం? మోహమే అన్ని దుఃఖాలకు కారణం. మనం ఏదైనా వస్తువు లేదా వ్యక్తి పట్ల అమితమైన మోహం పెంచుకున్నప్పుడు, దానిని కోల్పోయినప్పుడు లేదా అది నాశనమైనప్పుడు మనకు అపారమైన దుఃఖం కలుగుతుంది. అందువల్ల మనం అనాసక్తి భావనతో జీవించడం నేర్చుకోవాలి. ప్రతి వస్తువును ఉపయోగించుకోండి, ప్రతి బంధాన్ని గౌరవించండి, కానీ వాటితో బంధింపబడకండి. జ్ఞానం అజ్ఞానమనే చీకటిని తొలగించే వెలుగు. నిజమైన జ్ఞానం మనకు వస్తువుల వాస్తవ స్వరూపాన్ని తెలియజేస్తుంది, నశ్వరమైన మరియు శాశ్వతమైన వాటి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది. ఆత్మ అమరమైనది మరియు శరీరం నశ్వరమైనది అని మనకు తెలిసినప్పుడు మరణ భయం కూడా తొలగిపోతుంది. మనం పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరించినట్లే, ఆత్మ పాత మరియు జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ఒక సహజ ప్రక్రియ. అందువల్ల మరణంపై దుఃఖించడం అనవసరం. మనం జీవితంలోని ప్రతి క్షణాన్ని పండుగలా జీవించాలి, మన విధులను నిర్వర్తిస్తూ దేవుడిని స్మరించుకుంటూ. కర్మ సిద్ధాంతం అటలమైనది. మనం ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలాన్నే మనం అనుభవిస్తాం. మంచి కర్మల ఫలం మంచిగా ఉంటుంది, చెడ్డ కర్మల ఫలం చెడ్డగా ఉంటుంది. ఎవరూ తమ కర్మల ఫలం నుండి తప్పించుకోలేరు. ఇది ప్రకృతి నియమం. అందువల్ల మనం ఎల్లప్పుడూ సత్కర్మలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఎవరినీ బాధ పెట్టకూడదు. మనం నిస్వార్థ భావనతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనకు ఆత్మశాంతి మరియు సంతృప్తి లభిస్తాయి. మానవ మనస్సు చాలా చంచలమైనది. ఇది క్షణంలో ఇక్కడ ఉంటే మరుక్షణంలో ఎక్కడో ఉంటుంది. దీనిని నియంత్రించడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ధ్యానం మనస్సును ఏకాగ్రత చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమం. మనం క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది, మన ఆలోచనలలో స్పష్టత వస్తుంది, మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. నియంత్రిత మనస్సు మన నిజమైన మిత్రుడు, అయితే అనియంత్రిత మనస్సు శత్రువులా మనలను దారి తప్పిస్తుంది. అహంకారం మానవుడికి అతిపెద్ద శత్రువు. ఇది మనలను సత్యం నుండి దూరం చేస్తుంది, మనం ఇతరుల కంటే గొప్పవారమని భ్రమను సృష్టిస్తుంది, మన పతనానికి కారణమవుతుంది. వినయం ఒక గొప్ప గుణం. వినయశీలుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు, దేవుడి దయకు పాత్రుడవుతాడు. మనం మన అహంకారాన్ని త్యజించి వినయాన్ని అలవర్చుకోవాలి. దేవుడు సర్వవ్యాపి. ఆయన కణకణంలోనూ ఉన్నాడు. ఆయన మనలోనూ ఉన్నాడు, మన బయట కూడా ఉన్నాడు. మనం ఆయనను వెతకడానికి ఎక్కడికో దూరం వెళ్లవలసిన అవసరం లేదు. మనం నిజమైన హృదయంతో ఆయనను పిలిస్తే ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. భక్తి దేవుడిని చేరడానికి ఒక సులభమైన మార్గం. ప్రేమపూర్వక భక్తితో దేవుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. మనం మన అన్ని కర్మలను దేవుడికి అర్పించాలి. అంతా దేవుడి ఇచ్చతోనే జరుగుతుందని, మనం కేవలం నిమిత్తమాత్రులమని మనం భావించినప్పుడు మనం కర్తృత్వ అభిమానం నుండి విముక్తి పొందుతాం. మన కర్మలు బంధనానికి కారణం కావు. ఓర్పు మనలను జీవితంలోని కష్ట పరీక్షలలో విజయం సాధించేలా చేసే గుణం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఓర్పు కోల్పోకూడదు. ఓర్పుతో ప్రయత్నిస్తూ ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. ధైర్యం కూడా అంతే ముఖ్యం. మనం నిర్భయంగా మన విధులను నిర్వర్తించాలి, అధర్మాన్ని ప్రతిఘటించాలి. ధర్మం, ఓర్పు మరియు ధైర్యం, ఈ మూడు ఆయుధాలతో మనం జీవితంలోని ప్రతి యుద్ధంలో విజయం సాధించవచ్చు. జీవితంలో మనకు అనేక రకాల వ్యక్తులు తారసపడతారు. కొందరు మన మిత్రులవుతారు, కొందరు శత్రువులు. మనం అందరితో ప్రేమపూర్వకంగా ప్రవర్తించాలి, కానీ ఎవరితోనూ ఆసక్తి పెంచుకోకూడదు. నిజమైన మిత్రుడు మన సుఖదుఃఖాలలో మనతో పాటు ఉంటాడు, మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు, మన ఉన్నతిని చూసి సంతోషిస్తాడు. మనం కూడా ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించాలి. మన అదృష్టాన్ని నిందించడం పిరికితనం. మన అదృష్టం మన కర్మల వల్ల ఏర్పడుతుంది.
మనం మంచి కర్మలు చేస్తే మన అదృష్టం కూడా మంచిగా ఉంటుంది. మానవుడు తన అదృష్టాన్ని తానే సృష్టించుకుంటాడు. అందువల్ల అదృష్టంపై ఆధారపడకుండా మనం పురుషార్థం చేయాలి. ముళ్ల మధ్య కూడా గులాబీ నవ్వుతుంది. మనం కూడా విపత్తులలో నవ్వడం నేర్చుకోవాలి. మనం కష్టాలను నవ్వుతూ ఎదుర్కొన్నప్పుడు అవి చిన్నవిగా కనిపిస్తాయి. వాటితో పోరాడే శక్తి మనకు లభిస్తుంది. మనసులో సందిగ్ధత ఉన్నప్పుడు, ఏది సరైనదో ఏది తప్పో అర్థం కానప్పుడు మనం మన వివేకాన్ని ఆశ్రయించాలి. ధర్మగ్రంథాల ఉపదేశాలను గుర్తు చేసుకోవాలి. శ్రీమద్భగవద్గీత జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందించే దివ్య గ్రంథం. దాని జ్ఞాన వెలుగులో మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఈ శరీరం పంచభూతాలతో పృథివీ, జలం, అగ్ని, వాయువు మరియు ఆకాశం తయారైంది. ఒకరోజు ఈ శరీరం ఈ పంచభూతాలలోనే విలీనమవుతుంది. ఆత్మ అజరామరమైనది. ఈ సత్యాన్ని తెలుసుకుని మనం శరీర మోహం నుండి పైకి లేవాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడమే మానవ జీవితానికి పరమ లక్ష్యం కావాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం అమితమైన భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. అమితమైన ఆనందం లేదా అమితమైన దుఃఖం, ఈ రెండు స్థితులలో తీసుకున్న నిర్ణయాలు తరచుగా తప్పుగా ఉంటాయి. ప్రశాంతమైన మరియు స్థిరమైన మనస్సుతోనే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. మనం మన మనస్సును నియంత్రించడం అభ్యసించాలి. ఎందుకంటే అనియంత్రిత మనస్సు మనలను తప్పు దారిలో నడిపిస్తుంది, మన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. జరుగుతున్నదాన్ని అంగీకరించడం నేర్చుకోండి. దేవుడు మన కోసం చేసిన ప్రణాళిక మన ఆలోచన కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. సరైన కార్యం ఎప్పుడూ మన అంచనాలకు అనుగుణంగా ఫలితాలనిచ్చేది కాదు. సరైన కార్యం ఎప్పుడూ తప్పు ఉద్దేశ్యం లేనిది, ధర్మం మరియు నీతికి అనుగుణంగా ఉండేది. ఏ వ్యక్తిలోనూ పరిపూర్ణత ఉండదు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. అందువల్ల సంబంధాలను నిలబెట్టుకోవడానికి మనం ఇతరుల చిన్న చిన్న లోపాలను పట్టించుకోకపోవడం నేర్చుకోవాలి. నిజమైన ధర్మం ఏంటంటే మనకు మంచిది కాని ప్రవర్తనను మనం ఇతరులతో కూడా చేయకూడదు. అందరి పట్ల ప్రేమ, కరుణ మరియు సానుభూతి భావన కలిగి ఉండటమే నిజమైన మానవత్వం. మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ శాంతి మనకు దేవుడితో అనుసంధానమైనప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన ఇష్టంలో మన ఇష్టాన్ని కలిపినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎప్పుడూ సంశయంతో ఉండే వ్యక్తికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభించదు. విశ్వాసం ఒక గొప్ప శక్తి. మనం ఎలా విశ్వసిస్తామో అలాగే తయారవుతాం. మనం మన కర్మల తక్షణ ఫలితాల గురించి ఎక్కువగా చింతించకూడదు. జయపరాజయాలు, లాభనష్టాలు, సుఖదుఃఖాలు ఇవి వస్తూ పోతూ ఉంటాయి. మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండి సమభావనతో మన విధులను నిర్వర్తిస్తూ ఉండాలి. ఎవరైనా ఏదైనా అన్నా మనం మన మార్గంలో నిజాయితీగా ఉంటే మనం కలత చెందకూడదు. సూర్యుడు ఎంత ప్రచండంగా ఉన్నా సముద్రాన్ని ఎండగట్టలేడు. అలాగే మన ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటే ఏ ప్రతికూలత మనలను ప్రభావితం చేయలేదు. మనకు విలువ లేని చోట, మన ఆత్మగౌరవానికి భంగం కలిగే చోట ఉండటం ఉచితం కాదు. అది ఎవరి ఇల్లైనా, ఎవరి హృదయమైనా. కొన్నిసార్లు జీవితంలో ముందుకు సాగడానికి ఒకప్పుడు మన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న వస్తువులను, వ్యక్తులను వెనుక వదిలేయాల్సి వస్తుంది. ఇది కష్టంగా ఉండొచ్చు, కానీ అవసరం. జీవితంలో దుఃఖం వస్తే దాన్ని సహించడం నేర్చుకోండి. ఎందుకంటే దుఃఖం తర్వాత సుఖం రావడం కూడా ఖాయం. రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లు. చరిత్ర చెబుతుంది నిన్న సుఖం ఉందని, విజ్ఞానం చెబుతుంది రేపు సుఖం ఉంటుందని, కానీ ధర్మం చెబుతుంది మనసు నిజాయితీగా, హృదయం మంచిగా ఉంటే ప్రతిరోజూ సుఖమయమేనని. వ్యక్తి అవసరాలు మారినప్పుడు వారి మాట్లాడే తీరు కూడా మారుతుంది. ఇది మానవ స్వభావం. మౌనంగా ఉండటం కంటే గొప్ప సమాధానం లేదు. క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు. తమ మనసును నియంత్రించని వారికి వారి మనసే శత్రువులా ప్రవర్తిస్తుంది. ఎవరూ తమ కర్మల నుండి తప్పించుకోలేరు. కర్మల ఫలాన్ని అనుభవించాల్సిందే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు రాజు రేపు బిచ్చగాడు కావచ్చు. ఈరోజు బిచ్చగాడు రేపు రాజు కావచ్చు. అకారణంగా ఇతరులను ఏడిపించేవారు తమ కర్మల ఫలాన్ని అనుభవించాల్సిందే.
నీ సంకల్ప శక్తితో నిన్ను నువ్వే తీర్చిదిద్దుకో. నీ సంకల్ప శక్తిని ఎప్పుడూ అగౌరవపరచకు. సంకల్ప శక్తే నీ నిజమైన మిత్రుడు, బలహీనమైన సంకల్ప శక్తే నీ శత్రువు. నీ దుఃఖాలకు ప్రపంచాన్ని నిందించకు. నీ మనసును అర్థం చేసుకో. నీ మనసులోని మార్పే నీ దుఃఖాలకు అంతం. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నిజంగా నీవు తప్ప మరెవరూ లేరని అనుభవం అవుతుంది. ఇది ఆత్మ సాక్షాత్కారానికి ఒక ముఖ్యమైన క్షణం కావచ్చు. నిన్ను నువ్వే దేవుడికి అర్పించుకో. ఇదే అతిపెద్ద ఆశ్రయం. ఈ ఆశ్రయాన్ని గుర్తించినవాడు భయం, చింత, దుఃఖం నుండి విముక్తి పొందుతాడు. ఏ మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తన కర్మల వల్లే గొప్పవాడవుతాడు. ఓర్పు శక్తి ఉన్నవాడిని మరెవరూ ఓడించలేరు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు, ఎందుకంటే తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తరచుగా తప్పుగా ఉంటాయి. నీ రెక్కలపై నమ్మకం ఉంచు, ఇతరుల ఆసరాపై ఆధారపడకు. నీకు లభించని దానిని పొందే కోరికను వదులుకోకు, కానీ నీ దగ్గర ఉన్నదానిని ఎప్పుడూ అగౌరవపరచకు. ఒకరినొకరు విలువ తగ్గించుకునే సంబంధంలో ప్రేమ ప్రభావం అంతరించిపోతుంది. ఎవరు ఏమన్నా అననివ్వు, వారి మాటలతో కలత చెందకు, కాలమే సమాధానం చెబుతుంది. నీ కాళ్లపై నువ్వే నడవాల్సి వచ్చినప్పుడు ఇతరులపై ఎందుకు నమ్మకం పెట్టుకుంటావు? నిద్రపోయేవారు కలలు కంటూనే ఉంటారు, కాని తమ కలలకు విలువ ఇచ్చేవారు వాటిని సాకారం చేసుకోవడానికి నిద్రపోరు. ఉండటానికి చోటు దొరికినా గౌరవం దొరకని ఇంట్లో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం మేలు. జీవితంలో ఎప్పుడూ అహంకరించకు, ఎందుకంటే అహంకారం తలకెక్కినప్పుడు ఇతరులకు విలువ ఇవ్వడం మర్చిపోతావు. నువ్వు ఒక గుర్తింపుగా మారేలా కర్మ చేయి, నువ్వు ఒక గుర్తు వదిలేలా నడువు. అందరూ జీవితం జీవిస్తారు, కానీ నువ్వు ఒక ఉదాహరణగా జీవించు. నీ గమ్యం ఏమిటని అడగకుండా నీ ప్రయాణ ప్రణాళికపై దృష్టి పెట్టు. నేను ఎప్పుడూ ధైర్యం కోల్పోను, ఇది నాకు నేను చేసుకున్న వాగ్దానం. కొన్నిసార్లు నిన్ను నువ్వే చూసుకో, నిన్ను నువ్వే విశ్లేషించుకో. ప్రపంచపు గుంపులో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? కొన్నిసార్లు నిన్ను నువ్వే గౌరవించుకో. నీ ఆత్మను ఉన్నతం చేసుకో. గమ్యం చాలా దగ్గరలోనే ఉంది, ముందుకు సాగుతూనే ఉండు. ఈ గమ్యం నీ అదృష్టం. జీవితం చాలా అందమైనది. కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. కానీ జీవితపు గుంపులో సంతోషంగా ఉండేవారి ముందు జీవితం తల వంచుతుంది. కష్టాలతో చెప్పు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మేము ప్రతి పరిస్థితిలో జీవించడం నేర్చుకున్నాం. ప్రియమైన వారి చేతిలో మోసపోయిన తర్వాత ప్రజలు కావాలని కూడా ఎవరినీ నమ్మలేకపోతారు. ఇది ఒక చేదు నిజం. ఎవరి ముందు నీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించకు, ఎందుకంటే నువ్వు నిజాయితీపరుడివైతే కాలమే ఒకరోజు దాన్ని నిరూపిస్తుంది. కృష్ణుడిని తప్ప మరెవరూ వినని చోట ఏడవడం మంచిది. ఆయన ఎంత వేచి చూపిస్తున్నాడో, సమయం వచ్చినప్పుడు నువ్వు మోయలేనంత ఇస్తాడు. స్నేహం అవసరం, సంబంధాలు కూడా అవసరం, కానీ జీవితంలోని కష్ట పరిస్థితులు ఒంటరిగా జీవించే కళను తెలుసుకోవడం కూడా అవసరమని చూపిస్తాయి. మనం గొప్పవాళ్లం కాదు, మన వెనుక ఉన్న శక్తి గొప్పది. జీవితంలో ఇంత ప్రయాణం చేసిన తర్వాత నేను ఒక విషయం నేర్చుకున్నాను: ప్రజలు నిన్ను విలువ ఇవ్వని దారిలో ఎప్పుడూ అడుగు పెట్టకు. నీ బలహీనతను ఎవరికీ చెప్పకు, ఎందుకంటే ప్రజలు దాన్ని అదనుగా తీసుకుంటారు. ఇతరుల నుండి అప్పులు తీసుకోవడం, సహాయం తీసుకోవడం అలవాటు చేసుకున్నవారు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారు. పని ఉన్నంతవరకే నిన్ను విలువ ఇచ్చే వారి నుండి దూరంగా ఉండు. ఈరోజు నువ్వు పడుతున్న బాధ భవిష్యత్తులో నీ బలం అవుతుంది. ఆత్మ నియంత్రణ మన వ్యక్తిత్వ విలువను పెంచుతుంది, కానీ నిజమైన మిత్రులు, కుటుంబం మన జీవిత విలువను పెంచుతారు. మనం మన సంబంధాలకు సమయం కేటాయించినప్పుడు సమయం మన నుండి సంబంధాలను దూరం చేస్తుంది. నిన్ను విమర్శించే వారిని విమర్శించనివ్వు, ఎందుకంటే విమర్శించేవారు నీతో పోటీ పడలేరు. అబద్ధాలు కూడా విచిత్రంగా ఉంటాయి. నువ్వు వాటిని చెప్పినప్పుడు బాగుంటాయి, ఇతరులు చెప్పినప్పుడు నీకు కోపం తెప్పిస్తాయి. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే ప్రజలు ఏమంటున్నారనే దానిపై తక్కువ శ్రద్ధ పెట్టు, నీ ఆలోచనలపై ఎక్కువ శ్రద్ధ పెట్టు. దేవుడిపై గాలిలోకి విసిరినప్పుడు నవ్వే, భయపడని పిల్లాడిలా పూర్తి విశ్వాసం ఉంచు, ఎందుకంటే నువ్వు అతన్ని కింద పడనివ్వవని అతనికి తెలుసు.
మంచి ప్రవర్తనకు ఆర్థిక విలువ ఉండకపోవచ్చు, కానీ మంచి ప్రవర్తనకు లక్షలాది హృదయాలను గెలుచుకునే శక్తి ఉంటుంది. విజయం ఒక విఫలమైన వ్యక్తి పోరాట కథే తప్ప మరేమీ కాదు. నీకు వ్యతిరేకంగా చెప్పబడుతున్న మాటలను నిశ్శబ్దంగా విను. నమ్ము, కాలమే వాటికి మెరుగైన సమాధానం చెబుతుంది. తనను తాను అదుపులో ఉంచుకున్నవాడి విజయాన్ని దేవతలు కూడా ఓటమిగా మార్చలేరు. ప్రజలు నీ మంచితనాన్ని నీ బలహీనతగా భావిస్తే అది వారి సమస్య. నువ్వు ఒక అద్దానివి, అద్దంగానే ఉండు. ఒకేసారి ఒక పని చేయి, చేస్తున్నప్పుడు నీ పూర్తి ఆత్మను అందులో పెట్టు, మిగతావన్నీ మర్చిపో. మనసులోకి ఒక ఆలోచన అనుచితంగా ప్రవేశించినప్పుడు అది శారీరకంగా అయినా మానసికంగా అయినా వాస్తవ రూపం దాలుస్తుంది. జీవితం అదృష్టానికి సంబంధించిన విషయం, మరణం సమయానికి సంబంధించిన విషయం, కానీ మరణించిన తర్వాత కూడా ప్రజల హృదయాలలో జీవించడం కర్మకు సంబంధించిన విషయం. ఓర్పు బలహీనత కాదు, అది అందరిలోనూ లేని ఒక బలం. ప్రార్థనలు ఎప్పుడూ వృధా పోవు, అవి సరైన సమయంలో అంగీకరించబడతాయి. నీ ఆలోచనలపై నియంత్రణ ఉంచుకో, ఎందుకంటే నీ ఆలోచన వాస్తవ రూపం దాలుస్తుంది. నీ ఉద్దేశ్యం మంచిదైతే నీ అదృష్టం ఎప్పుడూ చెడ్డది కాదు. మనసును వంచడం కూడా చాలా అవసరం. నువ్వు కేవలం తల వంచి దేవుడిని పొందలేవు. నువ్వు ఎవరికైనా సహాయం చేసినా చేయకపోయినా నువ్వు ఎప్పుడూ కావాలని ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు, ఎందుకంటే నీ వల్ల ఎవరి హృదయమైనా గాయపడితే గుర్తుంచుకో, ఆ నొప్పి నీకు కూడా ఒకరోజు తప్పకుండా కలుగుతుంది. జీవితంలో ఎప్పుడూ ఏదీ అతిగా చేయకు, దేనిని తీవ్రస్థాయికి తీసుకెళ్లకు. ఎవరిని ఎక్కువగా ప్రేమించకు, ఎవరిని ఎక్కువగా ద్వేషించకు, ఎందుకంటే దేనిని తీవ్రస్థాయికి తీసుకెళ్లడం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. సమతుల్య జీవితం జీవించాలి. నీతో అన్యాయం చేసేవారు, పాపం చేసేవారు, తప్పు చేసేవారిని పట్టించుకోకపోవడం లేదా సహించడం నిన్ను మరింత పెద్ద పాపంలో భాగస్వామిని చేయవచ్చు. ఒక తెలివైన వ్యక్తి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ధర్మం, వివేకానికి అనుగుణంగా ప్రతిఘటించడం నేర్చుకోవాలి, లేదా కనీసం దాని నుండి తనను తాను రక్షించుకోవాలి. జీవితంలో కేవలం ప్రజలు చేస్తున్న పని చేయకు, ఎప్పుడూ నీకు, నీ వివేకానికి అనుగుణంగా సరైన పని చేయి. జ్ఞానం, దేవుడిపై విశ్వాసం లేని వ్యక్తి జీవితంలో ఎప్పుడూ నిజమైన ఆనందం, స్థిరమైన విజయం పొందలేడని భగవాన్ కృష్ణుడు అంటాడు. సుఖదుఃఖాలలో ప్రశాంతంగా ఉండేవాడు, ఆసక్తి, భయం, క్రోధం నశించినవాడు, మంచి లేదా చెడు వస్తువులు పొందినప్పుడు అమితమైన ఆనందం చెందనివాడు, ద్వేషించనివాడు, తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, ఒక ఋషిలా స్థిరమైన బుద్ధి కలవాడు. అలాంటి వ్యక్తి స్థిరమైన మనసుతో, జ్ఞానంతో తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని దేవుడిని పొందుతాడు, ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడు. సంతోషంగా ఉండటానికి ఏకైక మంత్రం ఏమిటంటే, నీ నుండి, దేవుడి నుండి మాత్రమే అంచనాలు పెట్టుకో, మరెవరి నుండి కాదు. నీకు గౌరవం లేని చోటికి ఎప్పుడూ వెళ్ళకూడదు, లేకపోతే ప్రజలు నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. ఒక తెలివైన వ్యక్తి ఇతరులతో తనను తాను పోల్చుకోకుండా, వారి నుండి అసూయపడకుండా, వారి గుణాలను గమనించి వారి నుండి నేర్చుకుంటాడు. సంబంధాలు పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల లోతుగా మారవు, చిన్న చిన్న భావాలను అర్థం చేసుకోవడం, గౌరవించడం వల్ల లోతుగా మారతాయి. గతంలో ఏదైనా తప్పు వల్ల ఒక రోజు దుఃఖంలో గడిస్తే దాన్ని గుర్తు చేసుకుని ఈ రోజును వృధా చేసుకోకు. గతం నుండి నేర్చుకుని వర్తమానంలో జీవించు. తన లక్ష్యంలో మునిగిపోయినవాడే విజయం సాధిస్తాడు. నీకు నచ్చిన, నీకు సహజ ఆసక్తి ఉన్న పని చేస్తే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. మనసును నియంత్రించడం చాలా అవసరం. ఒక వ్యక్తి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే ఒక వ్యక్తిని వివిధ వాంఛలు, కోరికలతో దారి తప్పిస్తూ ఉంటుంది. నువ్వు జీవితాన్ని విజయవంతంగా, సార్థకంగా చేసుకోవాలనుకుంటే మనసును నియంత్రించడం చాలా అవసరం. మనసును నియంత్రించడం వల్ల మెదడు శక్తి కేంద్రీకృతమవుతుంది, దానివల్ల పనిలో విజయం లభిస్తుంది. గీత ప్రకారం తన మనసును నియంత్రించుకున్న వ్యక్తి మనసులో తలెత్తే అనవసరమైన చింతలు, కోరికల నుండి కూడా దూరంగా ఉంటాడు. అలాగే అలాంటి వ్యక్తి సులభంగా తన లక్ష్యాలను కూడా సాధించగలడు. నువ్వు నీ మనసును నియంత్రించకపోతే అది నీ అతిపెద్ద శత్రువు అవుతుంది. జీవితం ప్రవహించే నది లాంటిది. ఇందులో సుఖదుఃఖాలు,
హెచ్చుతగ్గుల మలుపులు వస్తూనే ఉంటాయి. ప్రతి పరిస్థితిలో మనం మన సమతుల్యతను ఎలా కాపాడుకుంటాం అనేది ముఖ్యం. సుఖం వచ్చినప్పుడు అహంకరించకు, వినయంగా ఉండు. దుఃఖం వచ్చినప్పుడు ఓర్పు కోల్పోకు, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక ప్రకాశవంతమైన ఉదయం తప్పకుండా వస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు కర్మ చేయి, ఫలం గురించి చింతించకు అంటాడు. దీని అర్థం మనం ఫలితం గురించి ఉదాసీనంగా ఉండాలని కాదు. మనం మన కర్మను పూర్తి నిజాయితీ, శ్రద్ధ, నిష్ఠతో చేయాలి, ఫలాపేక్ష లేకుండా. ఎందుకంటే ఫలం ఇవ్వడం ప్రకృతి, దేవుడి నియమాలకు లోబడి ఉంటుంది. మనం మన కర్మను పూర్తి నిష్ఠతో చేసినప్పుడు మనకు ఒక అంతర్గత సంతృప్తి లభిస్తుంది. అదే నిజమైన విజయానికి ఒక ముఖ్యమైన భాగం. నీ పోలిక మరెవరితోనూ ఉండదని కూడా గుర్తుంచుకో. ప్రతి వ్యక్తి అద్వితీయుడు. అందరికీ వారి వారి మార్గం, వారి వారి సామర్థ్యాలు, వారి వారి గమ్యం ఉంటుంది. నువ్వు నీ పరుగులో పరుగెత్తు, మరెవరి పరుగులో కాదు. ఎందుకంటే నువ్వు నీ పరుగులో పరుగెత్తినప్పుడు నువ్వు నిన్ను నువ్వే మెరుగుపరుచుకుంటావు. నువ్వు మరెవరి పరుగులో పరుగెత్తినప్పుడు నువ్వు కేవలం అసూయ, నిరాశ పొందుతావు. నీ విశిష్టతలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసుకో. నీ ఆలోచనలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టు. విత్తనం నాటడానికి ముందు భూమిని సిద్ధం చేసినట్లు నీ ఆలోచనలను కర్మగా మార్చడానికి ముందు వాటిని అర్థం చేసుకుని వాటిని పరిశీలించు. ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. నువ్వు సానుకూలంగా ఆలోచిస్తే నీ జీవితంలో సానుకూలత వస్తుంది. నువ్వు ప్రతికూలంగా ఆలోచిస్తే ప్రతికూలత నిన్ను చుట్టుముడుతుంది. అందువల్ల నీ ఆలోచనలను ఎల్లప్పుడూ శుభప్రదమైన, సానుకూల దిశలో నడిపించు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆశే చీకటిలో కూడా మనకు దారి చూపే కిరణం. ఓటమిని అంగీకరించడం ఎప్పుడూ ఒక ప్రత్యామ్నాయం కాకూడదు. ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి అపజయం ఒక గుణపాఠం. ఈ పాఠాలు, గుణపాఠాల నుండి జ్ఞానం పొంది మరింత ఉత్సాహంతో ముందుకు సాగు. ఎందుకంటే చివరకు ప్రయత్నమే ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడిపై అచంచల విశ్వాసం ఉంచు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, పరమదయుడు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు. నీకు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా ఆయన నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయన నీకు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపిస్తాడు. కేవలం ఆయనపై పూర్తి శ్రద్ధ ఉంచి నీ విధులను నిర్వర్తిస్తూ ఉండు. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ పోరాటాన్ని తామే చేయాల్సి ఉంటుంది. కానీ దీని అర్థం మనం ఒంటరిగానే పోరాడాలని కాదు. నీ కుటుంబం, నీ నిజమైన మిత్రుల ఆసరా తీసుకో. వారితో నీ సమస్యలను పంచుకో. వారి నుండి సలహా తీసుకో. వారి సాంగత్యాన్ని ఎప్పుడూ వదులుకోకు. ఎందుకంటే సంఘటితంగా మనం ఏ సవాలునైనా మరింత సులభంగా ఎదుర్కోగలుగుతాం. జీవితంలో అతి ముఖ్యమైన వస్తువులలో ఒకటి సంతృప్తి. ఇది మనలను లోపలి నుండి ప్రశాంతంగా, సంతోషంగా ఉంచే భావన. కానీ సంతృప్తి అంటే మనం పురోగతిని ఆపేయాలని కాదు. మన దగ్గర ఏముందో దానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడూ మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నీ విజయాలను ఆస్వాదించు, కానీ నీ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా నిరంతరం చేస్తూ ఉండు. క్షమించడం నేర్చుకో. ఎవరైనా నిన్ను బాధపెట్టినప్పుడు కోపగించుకోవడం, ప్రతీకారం తీర్చుకునే భావన సహజమే కావచ్చు. కానీ క్షమించడం ఒక శక్తిమంతుడైన, గొప్ప వ్యక్తి లక్షణం. క్షమించడం వల్ల నువ్వు కేవలం అవతలి వ్యక్తినే కాదు, నిన్ను నువ్వే ప్రతికూల భావనల భారం నుండి విముక్తి చేసుకుంటావు. నీ మనసుకు శాంతిని అందిస్తావు. ఎప్పుడూ ఇతరులను మార్చడానికి ప్రయత్నించకు. ప్రతి వ్యక్తి తన సంస్కారాలు, అనుభవాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. నువ్వు నిన్ను నువ్వే మార్చుకోగలవు. నువ్వు నీ పురోగతిపైనే దృష్టి పెట్టాలి. ఇతరులను వారి మార్గంలో నడవనివ్వు. వారి నిర్ణయాలను వారే తీసుకోనివ్వు. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాని ప్రతి సవాలు ఒక అవకాశం కూడా అని గుర్తుంచుకో. ప్రతి కష్టం ఒక కొత్త పాఠం, ప్రతి ఓటమి ఒక అనుభవం. అందువల్ల సవాళ్లకు ఎప్పుడూ భయపడకు. వాటిని అంగీకరించి వాటి నుండి నేర్చుకో. ఎందుకంటే సవాళ్లే మనలను మరింత దృఢంగా, పరిపక్వంగా చేస్తాయి. నిన్ను నువ్వే నమ్ము.
నువ్వు ఒక అద్భుతమైన సృష్టివి. నువ్వు ఏ లక్ష్యాన్నైనా సాధించే సామర్థ్యం నీలో ఉంది. కేవలం నిన్ను నువ్వే నమ్ము. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకు. ఎందుకంటే చివరకు నీ ఆత్మవిశ్వాసమే నీకు విజయాన్ని అందిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించు. ప్రేమే ప్రపంచాన్ని బంధించి ఉంచే శక్తి. నీ కుటుంబం, నీ మిత్రులు, నీ సమాజం పట్ల ప్రేమపూర్వకంగా ప్రవర్తించు. నువ్వు వారిని ప్రేమిస్తున్నావని వారికి అనుభూతి కలిగించు. వారితో నీ అమూల్యమైన సమయాన్ని గడుపు. ఎందుకంటే చివరకు ప్రేమే జీవితాన్ని సార్థకం చేస్తుంది. అందువల్ల సంతోషంగా ఉండు, ప్రేమించు, నిరంతరం పురోగతి పదంలో ముందుకు సాగు. ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది. నువ్వు అందులో ఏది చూస్తావో అదే నీకు కనిపిస్తుంది. నువ్వు ప్రపంచంలో ప్రేమ, మంచితనం చూస్తే నీ జీవితంలో కూడా ప్రేమ, మంచితనం అనుభూతి చెందుతావు. నువ్వు ప్రపంచంలో ద్వేషం, చెడు చూస్తే నీ జీవితం కూడా అవే భావనలతో నిండిపోతుంది. అందువల్ల నీ దృక్పథాన్ని సానుకూలంగా, స్వచ్ఛంగా ఉంచుకో. ఎల్లప్పుడూ ప్రజలలో మంచితనం చూడటానికి ప్రయత్నించు. వారితో ప్రేమ, దయతో ప్రవర్తించు. ఎందుకంటే నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తావో అలాంటి ప్రతిఫలమే నీకు కూడా లభిస్తుంది. ఇది ప్రకృతి అపరివర్తనీయ నియమం. మనం మన లోపాలను అంగీకరించడం నేర్చుకోవాలి. ఏ వ్యక్తి సర్వగుణ సంపన్నుడు కాడు. మనందరి నుండి తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే మనం మన తప్పుల నుండి నేర్చుకుని మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. నీ లోపాలను నీ బలహీనతగా భావించకు. వాటిని ఒక సవాలుగా స్వీకరించు. ఎందుకంటే మనం మన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనం నిజమైన అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతాం. నీ కలలను వెంబడించు. నీ శుభ సంకల్పాలను, ఉన్నత ఆదర్శాలను ఎప్పుడూ వదులుకోకు. ఎందుకంటే నువ్వు నీ కలలను వెంబడించినప్పుడు నువ్వు నీ జీవితానికి ఒక దిశ, ఒక ఉద్దేశ్యాన్ని అందిస్తావు. నువ్వు నీ జీవితంలో ఉత్సాహం, ప్రేరణ పొందుతావు. నీ కలలను సాకారం చేసుకోవడానికి శ్రమించు. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకు. ఎందుకంటే నువ్వు నిజంగా నీ కలలపై విశ్వాసం ఉంచి వాటి కోసం అంకిత భావంతో ప్రయత్నిస్తే నువ్వు వాటిని తప్పకుండా నిజం చేసుకోగలవు. మనం అందరం మానవులం, ఒకరికొకరం అనుసంధానమై ఉన్నామని కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం అందరం ఒకే ప్రపంచ కుటుంబంలో భాగం. అందువల్ల ఇతరుల పట్ల ప్రేమ, సానుభూతి, సహకారంతో ప్రవర్తించు. ఇతరులకు సహాయం చేయి, వారిని ప్రేరేపించు. ఎందుకంటే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం పరోక్షంగా మనకు కూడా సహాయం చేసుకుంటాం. మనం ఇతరులను ప్రేరేపించినప్పుడు మనం కూడా ప్రేరణ పొందుతాం. గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పబడింది. దీని లోతైన అర్థం ఏమిటంటే మన అధికారం కేవలం కర్మ చేయడంలోనే ఉంది, దాని ఫలంలో ఎప్పుడూ లేదు. ఇది మన విధులను పూర్తి నిజాయితీ, శ్రద్ధ, నిష్ఠతో నిర్వర్తించాలి, కానీ ఫలితం గురించి అమితమైన చింత లేదా ఆసక్తి కలిగి ఉండకూడదు అని మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఫలం మన కర్మలు, పరిస్థితులు, దైవ విధానం యొక్క మిశ్రమ ఫలితం. దీనిపై మన పూర్తి నియంత్రణ ఉండదు. మనం ఫల చింత నుండి విముక్తి పొంది కర్మ చేసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం మన కర్మను మరింత సమర్థవంతంగా చేయగలుగుతాం. మనకు ఒక రకమైన అంతర్గత స్వేచ్ఛ అనుభవం అవుతుంది. మరో ముఖ్యమైన శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీని అర్థం ఈ భూమిపై ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను నన్ను నేనే ప్రకటిస్తాను, అంటే అవతరిస్తాను. ప్రపంచంలో ఎంత చెడు వ్యాపించినా దేవుడు ధర్మ పునరుద్ధరణకు ఎల్లప్పుడూ ఉంటాడని ఇది మనకు హామీ ఇస్తుంది. మనం ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి, సత్యం, న్యాయం వైపు నిలబడాలి, అధర్మాన్ని యథాశక్తి వ్యతిరేకించాలి అని కూడా దీని అర్థం. చివరకు సత్యానిదే విజయమని మనం విశ్వసించాలి. గీత మనకు సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో అని బోధిస్తుంది. అంటే సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం, ఈ అన్ని ద్వంద్వాలలో సమభావన కలిగి ఉండాలి. జీవితంలో ఈ అన్ని స్థితులు వస్తూ పోతూ ఉంటాయి, ఋతువులు మారినట్లు.
మనం వీటి వల్ల అమితంగా ప్రభావితం కాకూడదు. జ్ఞాని అయిన పురుషుడు సుఖంలో అమితంగా సంతోషించడు, దుఃఖంలో అమితంగా కలత చెందడు. ఇవన్నీ తాత్కాలిక స్థితులని, ఆత్మ వీటన్నింటికీ అతీతమైనదని అతనికి తెలుసు. సమభావన అభ్యసించడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది. మనం జీవిత సవాళ్లను మరింత ధైర్యంగా, శాంతిగా ఎదుర్కోగలుగుతాం. మరో ముఖ్యమైన ఉపదేశం, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధం వల్ల మోహం లేదా అవివేకం ఉత్పన్నమవుతుంది, మోహం వల్ల స్మృతి భ్రమిస్తుంది, స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నాశనమవుతుంది, బుద్ధి నాశనమవడం వల్ల వ్యక్తి పతనమవుతాడు. ఇది క్రోధం అత్యంత వినాశకరమైన భావన అని మనకు బోధిస్తుంది. ఇది మన ఆలోచనా శక్తిని క్షీణింపజేస్తుంది, మనలను తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అందువల్ల మనం ఎల్లప్పుడూ క్రోధంపై నియంత్రణ కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. క్షమ, శాంతి, ఓర్పు అభ్యసించడం ద్వారా మనం క్రోధ దుష్ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. అహంకారం నుండి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అహంకారం మనం ఇతరుల కంటే గొప్పవారమని, మనకే అన్నీ తెలుసునని భ్రమను కలిగిస్తుంది. ఇది మనలను ఇతరుల భావనలు, ఆలోచనల పట్ల అసంవేదనాశీలుగా చేస్తుంది. అహంకారం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అతిపెద్ద ఆటంకం. వినయం, సరళత, సేవాభావనతో మనం అహంకారాన్ని జయించవచ్చు. మనం దేవుడికి ఒక అల్ప సేవకులమని భావించి అన్ని జీవులలో ఆయన అంశాన్ని చూసినప్పుడు అహంకారం దానంతటా అదే అంతరించిపోతుంది. నీలోని శక్తిని గుర్తించు. ప్రతి మనిషిలో అపరిమిత శక్తి, అవకాశాలు దాగి ఉన్నాయి. ఈ శక్తి మన ఆత్మశక్తి, ఇది పరమాత్మ అంశమే. మనం మన ఆత్మస్వరూపాన్ని గుర్తించినప్పుడు మనం ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి, ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి సమర్థులమవుతాం. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, నిరంతర ప్రయత్నంతో మనం మన అంతర్గత శక్తులను జాగృతం చేసుకోవచ్చు. నీ భయాలను, నీ పరిమితులను ఎదుర్కో, వాటిని సవాలు చేయి. నువ్వు వాటికంటే చాలా శక్తిమంతుడవని నువ్వు కనుగొంటావు. అన్నింటికంటే ముఖ్యంగా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండు. నీ దగ్గర ఏముందో అది ఎంత తక్కువగా అనిపించినా దానికి దేవుడి పట్ల కృతజ్ఞతా భావన కలిగి ఉండు. నువ్వు పొందిన అనుభవాలు, అవి సుఖవంతమైనవైనా దుఃఖవంతమైనవైనా, వాటికి కూడా కృతజ్ఞతతో ఉండు. ఎందుకంటే ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనం కృతజ్ఞతా భావన కలిగి ఉన్నప్పుడు మన హృదయం ప్రేమ, ఆనందంతో నిండిపోతుంది. మనం మన జీవితంలో మరింత సానుకూలతను ఆకర్షిస్తాం. జీవితం ఒక అమూల్యమైన బహుమతి. దీని ప్రతి క్షణం అమూల్యమైనది. దీన్ని ఆస్వాదించు, దీన్ని అనుభవించు, దీని నుండి నేర్చుకో. ఎల్లప్పుడూ నీలోని సత్యాన్ని, నీ అంతరాత్మ పిలుపును అనుసరించు. ఎందుకంటే నువ్వు నీలోని సత్యానికి అనుగుణంగా జీవితం గడిపినప్పుడే నువ్వు నీ జీవితంలో నిజమైన ఆనందం, శాంతి, సార్థకత పొందుతావు. అందువల్ల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండు, అందరినీ ప్రేమించు, నీ విధులను నిర్వర్తించు, నిరంతరం ఆత్మపరిశీలన మార్గంలో ముందుకు సాగు. భక్తులకు కర్మ మార్గాన్ని చూపిస్తూ శ్రీకృష్ణుడు, నీ కర్మలను సమాజం, మానవ సంక్షేమం వైపు కేంద్రీకరించి చేయి, ఫలితాల ఆసక్తి పెట్టుకోకు అంటాడు. ఆ అన్ని కర్మలను నాకు, అంటే పరమాత్మకు అర్పించు. ఈ భావనతో కర్మ చేయడం వల్ల నువ్వు కర్మ బంధనం నుండి విముక్తి పొందుతావు. చివరకు నన్ను పొందగలవు, నా శాశ్వత ప్రేమలో ఒక అంతర్భాగం కాగలవు. ఈ ప్రపంచంలో ఈ రోజు నీ దగ్గర ఉన్నది నిన్న మరొకరిది, రేపు మరొకరిది అవుతుంది. ఈ పరివర్తన ప్రపంచ నియమం. నువ్వు ఇక్కడ ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. అందువల్ల ప్రాపంచిక వస్తువుల సేకరణ, వాటి యాజమాన్య అహంకారంలో చిక్కుకోకు. ఎవరైనా నీకు తోడుగా లేకపోతే నిరాశ చెందకు, ఎందుకంటే పరమాత్మ కంటే గొప్ప తోడు, గొప్ప ఆశ్రయం ఏదీ లేదు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు, నీ హృదయంలో కొలువై ఉన్నాడు. మిత్రులారా, ఈ ఆలోచనల నుండి జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటానికి, అర్థం చేసుకోవడానికి మీకు ప్రేరణ లభించిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే వాటిని మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి. కేవలం వినడం లేదా చదవడం సరిపోదు. ఈ సద్విచారాలను మనం మన ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన ప్రయోజనం ఉంటుంది.
జీవిత ప్రయాణంలో మనకు అనేక రకాల మార్గదర్శకాలు లభిస్తాయి, గురువుల నుండి, శాస్త్రాల నుండి, మన అనుభవాల నుండి. మనం నిష్పాక్షికంగా ఈ అన్ని వనరుల నుండి నేర్చుకోవాలి. కానీ అంతిమ నిర్ణయం మన వివేకానిదే కావాలి. మన వివేకమే మన నిజమైన గురువు. ఇది మనకు సరైనది, తప్పుది మధ్య తేడాను చెబుతుంది. అందువల్ల మన వివేకాన్ని ఎల్లప్పుడూ జాగృతం చేసుకోవాలి. దానిని స్వచ్ఛమైన, సాత్విక ఆలోచనలతో పోషించాలి. మోహం అనేది మనకు వస్తువుల వాస్తవ స్వరూపాన్ని చూడనివ్వని ఒక అంధకారం. మనం నశ్వరమైన శరీరాన్నే మన వాస్తవ స్వరూపంగా భావిస్తాం. ప్రాపంచిక సంబంధాలు, వస్తువులలోనే సుఖాన్ని వెతుకుతాం. వాటి వియోగం వల్ల దుఃఖిస్తాం. జ్ఞానకాంతి మాత్రమే ఈ మోహ అంధకారాన్ని దూరం చేయగలదు. మనం శరీరం కాదు, అమర ఆత్మ అని మనకు తెలిసినప్పుడు మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది. మనం ప్రాపంచిక వస్తువులు, సంబంధాలను ఉపయోగిస్తూ కూడా వాటితో అనాసక్తంగా ఉంటాం. తామరాకు నీటిలో ఉండి కూడా నీటితో తడవనట్లు. అసూయ అనేది మొదట ఎవరి హృదయంలో ఉత్పన్నమవుతుందో ఆ వ్యక్తినే కాల్చేసే ఒక అగ్ని. ఇతరుల ఉన్నతిని చూసి సంతోషించడం ఒక గొప్ప గుణం, అయితే అసూయపడటం ఒక దుర్గుణం. ప్రతి వ్యక్తి తన కర్మలు, ప్రారబ్ధం ప్రకారం ఫలం పొందుతాడు. మనం ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకుండా మన కర్మలను సరిదిద్దుకోవడానికి, మన గుణాలను పెంపొందించుకోవడానికి శ్రద్ధ పెట్టాలి. సంతృప్తి ఒక పరమధనం. ఎవరి దగ్గర సంతృప్తి ఉందో వారు అత్యంత ధనవంతులు. వారి దగ్గర భౌతిక సంపద తక్కువగా ఉన్నా, అసంతృప్తిపరుడి దగ్గర ఎంత ధనం ఉన్నా వారు ఎప్పుడూ దుఃఖంగా, అతృప్తిగా ఉంటారు. సంతృప్తి అంటే సోమరితనం లేదా నిష్క్రియాత్మకత కాదు. తన ప్రస్తుత స్థితిలో సంతోషంగా ఉంటూ మరింత ఉన్నతి కోసం ధర్మానుసారం ప్రయత్నిస్తూ ఉండటం. వాక్సంయమం చాలా ముఖ్యం. కఠినమైన మాటలు బాణాల కంటే కూడా ఘోరమైనవి. అవి హృదయాన్ని గాయపరుస్తాయి, సంబంధాలలో చీలికలు సృష్టిస్తాయి. మనం ఎల్లప్పుడూ మధురమైన, సత్యమైన, ప్రియమైన మాటలు మాట్లాడాలి. సత్యం అప్రియంగా ఉంటే దానిని కూడా వినయంగా, ప్రేమతో చెప్పాలి. మౌనం కూడా కొన్నిసార్లు వాక్కు కంటే ప్రభావవంతంగా ఉంటుంది. అనవసరమైన వాదవివాదాలకు దూరంగా ఉండాలి. క్షమ వీరుల భూషణం. ఎవరినైనా క్షమించడం వారిని చిన్నబుచ్చడం కాదు, మనల్ని మనం గొప్ప చేసుకోవడం. ప్రతీకార భావన మనలను అశాంతికి గురిచేస్తుంది, మన ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతుంది. క్షమించడం వల్ల మన మనసు భారం తగ్గుతుంది, మనకు శాంతి లభిస్తుంది. మనకు కష్టం కలిగించిన వారికి వారి కర్మల ఫలం లభిస్తుంది. మనం మన మనసును ఎందుకు కలుషితం చేసుకోవాలి? సేవ ఒక గొప్ప యజ్ఞం. నిస్వార్థ భావనతో చేసిన సేవ మనలను దేవుడికి దగ్గర చేస్తుంది. అది తల్లిదండ్రుల సేవ అయినా, గురువుల సేవ అయినా, దీనదున్హకితుల సేవ అయినా, సమాజ సేవ అయినా, అన్ని రకాల సేవ పుణ్య ఫలదాయకమే. సేవ చేయడం వల్ల మన అహంకారం నశిస్తుంది, మన హృదయంలో ప్రేమ, కరుణ అభివృద్ధి చెందుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గడిచిన సమయం ఎప్పుడూ తిరిగి రాదు. ప్రతి క్షణం అమూల్యమైనది. మనం మన సమయాన్ని అనవసరమైన మాటలు, పనులలో వృధా చేయకూడదు. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని సాధించడానికి సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోండి. ఆధ్యాత్మిక సాధన, స్వాధ్యాయం, సత్సంగం కోసం కూడా సమయం కేటాయించాలి. మరణం ఒక అటల సత్యం. పుట్టినవాడు మరణించడం ఖాయం. ఈ సత్యాన్ని అంగీకరించి మనం జీవితాన్ని నిర్భయంగా, జాగరూకతతో జీవించాలి. మరణ భయం మన శరీరాన్నే మన సర్వస్వంగా భావించినప్పుడు, మన కర్మల పట్ల అప్రమత్తంగా లేనప్పుడు మాత్రమే మనలను పీడిస్తుంది. మనం ధర్మాచరణ చేస్తూ దేవుడిని స్మరించుకుంటే మరణం కూడా మనకు ఒక కొత్త జీవితానికి ద్వారం అవుతుంది. శ్రద్ధ, విశ్వాసంలో అపార శక్తి ఉంది. దేవుడిపై, గురువుపై, మనపై మనకు శ్రద్ధ ఉంటే అసాధ్యాన్ని కూడా సాధించే శక్తి మనకు లభిస్తుంది. శ్రద్ధ లేని వ్యక్తి సంశయంలోనే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడూ శాంతి పొందడు. పూర్తి శ్రద్ధతో మనం ఏదైనా పని చేసినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు దాని సానుకూల ఫలితం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలు, వైఫల్యాలు మనలను నిరాశపరచడానికి కాదు, మనలను మరింత దృఢంగా,
అనుభవజ్ఞులుగా చేయడానికి వస్తాయి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు. మనం మన తప్పుల నుండి నేర్చుకోవాలి, రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నించాలి. పడి లేచినవాడే చివరకు విజేత అవుతాడు. నీ మనసును ఎప్పుడూ సానుకూల, ఆశావాద ఆలోచనలతో నింపుకో. ప్రతికూల ఆలోచనలు మన మనసులో నిరాశ, భయం, చింతను సృష్టిస్తాయి. అయితే సానుకూల ఆలోచనలు మనకు శక్తి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అందిస్తాయి. మనం మన శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకున్నట్లే మనం మన మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సద్విచారాలను సేవించాలి. ఇతరుల దోషాలను చూడటం కంటే వారి గుణాలను చూడటానికి ప్రయత్నించు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచితనం తప్పకుండా ఉంటుంది. మనం ఇతరుల గుణాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం వారి నుండి ఏదో నేర్చుకోగలుగుతాం. మన మనసులో వారి పట్ల సద్భావన ఉత్పన్నమవుతుంది. ఇతరులను నిందించడం లేదా వారి దోషాలను చర్చించడం ఒక నీచ ప్రవృత్తి. ఇది మనలను ఆధ్యాత్మికంగా దిగజారుస్తుంది. సత్సంగం జీవితంలో చాలా ముఖ్యం. మంచి, జ్ఞానులైన పురుషుల సాంగత్యం చేయడం వల్ల మన ఆలోచనలు శుద్ధి అవుతాయి, మనకు సరైన మార్గదర్శనం లభిస్తుంది, మన ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది. దుస్సంగత్యం మనలను చెడు మార్గంలో నడిపించవచ్చు. అందువల్ల మనం ఎల్లప్పుడూ మంచివారి సాంగత్యం చేయాలి, చెడ్డవారి సాంగత్యానికి దూరంగా ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. దేనినైనా అతిగా చేయడం హానికరం. అది ఆహారం అయినా, నిద్ర అయినా, వినోదమైనా, మరేదైనా ప్రాపంచిక భోగమైనా. మనం మన ఇంద్రియాలపై సంయమనం పాటించాలి, సమతుల్య జీవితం గడపాలి. సంయమిత జీవితమే మనలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది, మన ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ప్రార్థనలో అద్భుత శక్తి ఉంది. మనం నిజమైన హృదయంతో, పూర్తి శ్రద్ధ, సమర్పణతో దేవుడిని ప్రార్థించినప్పుడు ఆయన మన మొర తప్పకుండా ఆలకిస్తాడు. ప్రార్థన మనలను దేవుడితో అనుసంధానిస్తుంది, మనకు అంతర్గత శాంతి, బలం అందిస్తుంది. ప్రార్థన కేవలం ఏదో అడగడమే కాదు, దేవుడి పట్ల మన కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి, మన దోషాలకు క్షమాపణ అడగడానికి, సరైన మార్గంలో నడవడానికి, శక్తిని పొందడానికి కూడా ఒక మాధ్యమం. నిన్ను నువ్వే ప్రేమించుకోవడం నేర్చుకో, కానీ ఈ ప్రేమ స్వార్థపూరితం కాకూడదు. ఆత్మప్రేమ అంటే నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, నీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, నీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నించడం. మనం మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం ఇతరులను కూడా నిజంగా ప్రేమించగలుగుతాం. జీవితం ఒక నిరంతర అభ్యాస ప్రక్రియ. మనం ఎల్లప్పుడూ ఒక విద్యార్థిలా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. అహంకారాన్ని త్యజించి వినయంగా నేర్చుకునే ప్రవృత్తిని అలవర్చుకోవడం వల్ల మన జ్ఞాన భాండాగారం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. శాంతి బయట లేదు, మనలోనే ఉంది. మనం శాంతి కోసం ఇక్కడ అక్కడ తిరుగుతాం, కానీ శాంతి మూలం మన మనసులోనే ఉందని మర్చిపోతాం. మన మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు బాహ్య పరిస్థితులు మనలను కలవరపరచలేవు. ధ్యానం, ప్రాణాయామం, సానుకూల చింతన మనసును ప్రశాంతపరచడానికి ఉత్తమ ఉపాయాలు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన దివ్య జ్ఞానం ఈ రోజు కూడా అంతే ప్రాసంగికం, కళ్యాణకరం. గీత ఉపదేశాలు మన జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాయి, మనకు ఒక శ్రేష్టమైన, సార్థకమైన, ఆనందమయమైన జీవితం గడిపే కళను నేర్పుతాయి. మనం క్రమం తప్పకుండా గీత స్వాధ్యాయం చేయాలి, దాని ఉపదేశాలను మన జీవితంలో ఆచరించడానికి సంకల్పించుకోవాలి. గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. పరమాత్మ శక్తి ఎల్లప్పుడూ నీతో ఉంది, నీకు మార్గదర్శనం చేస్తోంది, నిన్ను రక్షిస్తోంది. కేవలం నువ్వు ఆయనపై అచంచల విశ్వాసం ఉంచి ఆయన చూపిన మార్గంలో నడవాలి. జీవితమనే ఈ మహాసముద్రంలో ఎన్ని తుఫానులు వచ్చినా నీ చేతిలో ధర్మం అనే చుక్కాని, హృదయంలో దేవుడిపై విశ్వాసం ఉంటే నీ పడవ ఎప్పుడూ మునగదు. నువ్వు సురక్షితంగా నీ గమ్యస్థానానికి, అదే శాశ్వత ఆనందం, పరమశాంతి, తప్పకుండా చేరుకుంటావు. చింత చితి సమానం, ఈ సామెత అక్షరాలా సత్యం. అనవసరమైన చింతలు మన శరీరాన్ని, మనసును రెండింటినీ డొల్ల చేస్తాయి.
జరగాల్సింది జరిగి తీరుతుంది, జరగకూడనిది ఎప్పుడూ జరగదు. ఈ సత్యాన్ని అంగీకరించడం వల్ల మన చాలా చింతలు దానంతటా అవే అంతరించిపోతాయి. భవిష్యత్తు గురించి చింతించడం కంటే మనం మన ప్రస్తుత కర్మలపై దృష్టి కేంద్రీకరించాలి. మన ఈరోజు కర్మలు మంచివైతే మన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది. ఓర్పు పరీక్ష తరచుగా కష్టకాలంలోనే ఉంటుంది. అంతా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఓర్పు పట్టడం సులభం, కాని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, నిరాశ అన్ని వైపులా చుట్టుముట్టినప్పుడు అప్పుడు కూడా ఓర్పు పట్టడమే నిజమైన వీరత్వం. ఓర్పు పట్టడం వల్ల మనకు సమస్యకు పరిష్కారం కనుగొనే సమయం లభిస్తుంది. మనం ఆవేశంలో ఏదైనా తప్పు అడుగు వేయకుండా ఉంటాం. సరళత ఒక గొప్ప ఆభరణం. సరళంగా, నిష్కపటంగా ఉండే వ్యక్తి అందరికీ ప్రియుడవుతాడు. ఆడంబరం, ప్రదర్శన తాత్కాలిక ప్రశంసలు అందించవచ్చు, కానీ నిజమైన గౌరవం, స్నేహం అందించలేవు. నీ ఆలోచనలు, నీ వాక్కు, నీ ప్రవర్తనలో సరళత తీసుకురావడానికి ప్రయత్నించు. సరళ జీవితం ఉన్నత ఆలోచన. ఇది మన జీవితానికి ఆదర్శంగా ఉండాలి. ప్రతి కార్యాన్ని దేవుడి పూజగా భావించు. మనం మన ప్రతి కర్మను, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడికి అర్పించి పూర్తి శ్రద్ధ, శ్రమతో చేసినప్పుడు ఆ కర్మ పూజ అవుతుంది. ఈ భావనతో కర్మ చేయడం వల్ల మనకు అలసట లేదా విసుగు అనుభవం కాదు, ఆనందం, సంతృప్తి లభిస్తాయి. కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగి, లోతైన శ్వాస తీసుకుని, నీ కోపం ఉచితమేనా, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని ఆలోచించు. చాలా వరకు నీ కోపం అనవసరమని, దీనివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని నువ్వు కనుగొంటావు. ప్రశాంతమైన మనసుతో సమస్యకు పరిష్కారం కనుగొనడం మరింత తెలివైన పని. ఈ ప్రపంచం ఒక రంగస్థలం. మనం అందరం దీనిపై మన పాత్రలను పోషించడానికి వచ్చాం. మన పాత్ర ఎలాంటిదైనా మనం దానిని ఉత్తమ రీతిలో పోషించాలి. ఇతరుల పాత్రలతో నీ పాత్రను పోల్చుకోకు, ఎవరితోనూ అసూయపడకు. నీ పాత్రను సమర్థవంతంగా పోషించడంలోనే నీ సార్థకత ఉంది. ఆత్మనిర్భరుడవు కమ్ము. ఇతరులపై అమితమైన ఆధారపడటం మనలను బలహీనులుగా చేస్తుంది. నీ శక్తులను గుర్తించు, నీ కాళ్లపై నిలబడటం నేర్చుకో. అవును, అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోవటం లేదా ఇవ్వడం అనుచితం కాదు, కానీ నీ ప్రాథమిక అవసరాలు, లక్ష్యాల కోసం నువ్వే ప్రయత్నించాలి. గడిచిపోయినది గడిచిపోయింది. గతాన్ని తలచుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. గతం నుండి పాఠాలు నేర్చుకుని దాన్ని వదిలేసి వర్తమానంలో జీవించు, భవిష్యత్తు వైపు చూడు. ప్రతి కొత్త రోజు ఒక కొత్త అవకాశం తీసుకువస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా నీ జీవితానికి నిజమైన ఉద్దేశ్యాన్ని కనుగొను. కేవలం తినడం, త్రాగడం, నిద్రపోవడం, శ్వాసించడం మాత్రమే జీవితం కాదు. జీవితానికి ఒక లోతైన అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం కనుగొనాలి. ఈ జీవితంలో నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు? సమాజానికి ఏమి సహకారం అందించాలనుకుంటున్నావు? నీ ఆత్మ ఉన్నతికి ఏమి చేయాలనుకుంటున్నావు అని నిన్ను నువ్వే అడుగు. ఎందుకంటే నువ్వు నీ జీవితానికి నిజమైన ఉద్దేశ్యాన్ని కనుగొన్నప్పుడే నువ్వు నీ జీవితంలో నిజమైన శాంతి, సంతృప్తి, ఆనందం అనుభవిస్తావు. వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ రాధే కృష్ణ.